పరిశుద్ధులను సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానం అనుగ్రహింపబడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని యొక్క కృప మీ అందరి ఎడల సమృద్ధిగా విస్తరించాలని దేవుని కోరుకుంటున్నాను పిల్లారా. ఈ దినం మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో ఉన్నటువంటి కొంత లేఖన భాగమును వాక్య ధ్యానముగా మనం చేయబోతున్నాం. ప్రభు ఇచ్చిన తోడును బట్టి పోయిన వారము మొదటి 3 వాక్యంలో ఉన్నటువంటి ఆదరణను, ప్రోత్సాహమును, మాదిరిని మనం చూసుకొని ఉన్నాం ప్రియమైన వారలారా. అదే రీతిగా కొనసాగింపు ఈ దినం మనం ముందుకు సాగబోతున్నాం. ప్రతి వారము ఇదే వింటున్నప్పుడు ఒకంత ఇది తొందరగా అయిపోదా, ఇంకొక కొత్త సంగతి వినే అవకాశం ఉండదన్న ఆలోచన ఒకవేళ మన హృదయంలో తొలుస్తుండొచ్చు. అది సహజం, మనకున్న వినికిడి తత్వం అలాంటిది. కానీ ప్రభువుని బట్టి నేను కోరుకునేది ఏమిటి అని అంటే, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మరింతగా వినటం బట్టి అందులో ఉన్న మాధుర్యమును మనం రుచి చూడగలం ప్రియమైన వారలారా. ఒకసారి విన్నప్పుడు పెద్దగా తెలియదండి ఆ మాటల్లో ఉన్న మాధుర్యమును. మీరు రిపీటెడ్గా ఒక మాటను చదవండి, రిపీటెడ్గా దాన్ని గుర్తు చేసుకోండి. దేవుడు మీకు వెలుగును అనుగ్రహిస్తున్నప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియమైన వారలారా. అదొకటి మాత్రం సాక్ష్యం ఇవ్వగలను. మరి ముఖ్యంగా మీకు ఒకవేళ సందేహం వస్తుండొచ్చు, ఏ హెబ్రీలకు రాసిన పత్రిక ఇంత దీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం మనకు ఉన్నదా అని ఒకవేళ మీ మనసులో ఏదైనా చిన్న తలంపు తలెత్తితే నన్ను ఆదరించిన మాట మీకు చెబుతాను. ఇది చాలా అవసరం మనకు. ఎందుకంటే ఈ పత్రిక ఆగిపోయిన స్థితిలో నుంచి మళ్ళీ పురికొలుపుతూ ముందుకు మనల్ని ప్రోత్సహించేటట్టుగా రాయబడిందండి. లేకపోతే ఇలా చెప్పొచ్చు, వెనక తీయాలన్నా చేదైన వేరు, లేకపోతే ఒక విరుద్ధమైన ఆలోచన పుట్టిన గుంపును మరలా ఆ ఆలోచనలో నుంచి, అట్టి శోధనలో నుంచి బయటికి లాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపించిన పత్రిక ప్రియమైన వాళ్ళారు. మనం ఎదగాలి, ప్రభులో బలపడాలి, ప్రభులో ముందుకు సాగాలి. ఇలాంటి మాటలు ఎంత ఎక్కువగా ఉన్నాయో దానికి కాంట్రాస్ట్గా, లేకపోతే దానికి విరుద్ధంగా ఇంకొన్ని మాటలు కూడా అంతే ఎక్కువగా కనపడుతుంటాయండి. ప్రభు అంటాడు, మీరు నాగటి మీద చేయి వేసిన తర్వాత మళ్ళీ మీరు వెనకకు మళ్ళవద్దు. ఒకవేళ ఇదే పత్రికలో ఉన్న మాటలు తీసుకోగలిగితే 6వ అధ్యాయంలో ఉంటాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచిన తర్వాత తప్పిపోయే అవకాశం ఉందంటే ఉందని చెప్పేశాడండి. అలాంటి స్థితి కూడా ఉందంట. 10వ అధ్యాయంలో చూడగలిగితే కూడా అదే మాట చెప్తాడు. ఆయన పరిశుద్ధ రక్తమును పాదములతో త్రొక్కి ఆయనను బాహాటంగా సిలువ వేసేటువంటి పడిపోయే ఒక విధంగా బ్యాక్ స్లైడ్ అయిపోయేటువంటి స్థితి ఉందని ఆ మాటను కూడా గుర్తు చేస్తాడు. ఎన్ని మాటలు వస్తుంటాయంటే ఈ 12వ అధ్యాయంలో ఉంటుంది. ఏదైనా వేరు మొలిసి మీరు తప్పిపోదురేమో జాగ్రత్త. యేసుక్రీస్తు వారు కూడా పలుమార్లు ఉపమానాల దగ్గర చెప్పిన మాట, ఇదిగో మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. ఇగో ఈ మాటలన్నిటికీ ఇగో ఈ పత్రిక చెక్మేట్ అండి వాస్తవానికి. అలాంటి ప్రమాదం మనకుంది, ఆ థ్రెట్ ఉంది ప్రియమైన వారలారా. మన బలహీనతలను బట్టి, లోకమును ఆశించేటువంటి మన తత్వమును బట్టి ఖచ్చితముగా ప్రభు యొద్ద నుంచి వెడలిపోవాలన్నటువంటి శోధన అధికంగా మనం ఎదుర్కొంటాం. ఈ నాగరిక ప్రపంచంలో ఇంకెక్కువ ఎదుర్కొంటాం మనం, పూర్వీకుల కంటే ఎక్కువగా. కానీ అలాంటి మన శోధనలకు ఒక విధంగా ఇది విరుగుడు, ఇది ఒక విధంగా మనకు సహాయం చేసేటువంటి దిక్చూచి ఈ హెబ్రీ పత్రిక. ఎందుకంటే ఈ హెబ్రీ పత్రికలో ఉన్నటువంటి విశిష్టత ఎలా రాయబడింది అని అంటే, కొన్ని పదాలు చదువుతున్నప్పుడు మునిపెన్నడు వినని పదాలు ఇందులో కనపడుతుంటాయి. చాలా వారాలై మనం మర్చిపోతుండొచ్చు, కానీ 3వ అధ్యాయంలో ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారన్నటువంటి పదప్రయోగం జరుగుతుందండి. పూర్వం ఏమన్నట్టు చూడము అలాంటి మాట. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, అలాంటి పిలుపు కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. మరొక శ్రేష్టమైన దానికి ఎందుకు వచ్చినాం, మరొక శ్రేష్టమైన దేశం మన కోసం ఎదురు చూస్తుంది. మనం లేకుండా సంపూర్ణము కాలేమని మనందరి రాక కొరకు ఎదురు చూస్తున్న ఒక గొప్ప సమూహం ఇంకా వెయిటింగ్లో ఉంది. వారట ఆ వాగ్దాన ఫలమును పొందుకోకుండా మనం ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారన్నటువంటి పురికొలిపి మాటలు ఇందులో స్థిరంగా కనపడుతుంటాయి ప్రియమైన వాళ్ళ. ఒకవైపు పాజిటివ్, ఇంకోవైపు నెగిటివ్ విన్నప్పుడు ఎలా ఉంది చెప్పండి. మనకు ఒక క్రిస్టియన్ లైఫ్ పందెంలానే ఉందండి. అదే చెప్పాడు ఈ 12వ అధ్యాయంలో. నిజంగా పందెంలానే ఉంది ప్రియమైన వాళ్ళ. ప్రారంభమవుతున్నప్పుడు సమూహముగా, ఆర్భాటంగా, గుంపుగా, అంటే ఒక సందడిగా, లేకపోతే లోతు తెలియకుండానే ఈదే చెన్నంత ఉత్సాహంతో ప్రారంభమైనట్టుగా ఉంటుంది మనం బాప్తిసం తీసుకున్న దినాలు ప్రభువులో. కనుక కాలం ముందుకెళ్తుంటాయి. పరుగు పందెంలో కనుక మొదలు పెట్టగానే వేగంగా అందుకున్నవాడు మధ్య మధ్యలో ఇక తప్పటడుగులు పడుతూ నెమ్మదిగా పందెం నుంచి విరమించుకున్న రీతిగా ఈరోజు క్రైస్తవ యొక్క పోకడ కూడా అలానే ఉంది ప్రియమైన వాళ్ళ. ఆగిపోతున్న వారు ఎక్కువ, రాజీకొస్తున్న వారు ఎక్కువ, లోకంతో కలిసిపోతున్న వారు ఎక్కువ, 2 పడవల మీద పాదములు పెడుతూ ప్రయాణం చేయొచ్చు అనుకునేవారు ఎక్కువ.
నిజంగా కుంటుతున్న వారు ఎక్కువ. కాసేపు ఒక మార్గంలో, కాసేపు ఇంకొక మార్గంలో, కాసేపు స్థిరమైన నిర్ణయంలో, కాసేపు వేషధారణలో ఇలా ఊగిసలాడుతున్న వారు కోకొల్లలుగా కనపడుతున్నటువంటి పద్యం ఇది. ఈ సారాంశం అంతా మనకు అంటే మనకు సంబంధించినట్టుగా మనకు అనిపిస్తే నిజంగా ఈ పత్రిక ఇట్టి శోధనల నుంచి విడుదలనిచ్చేది అవుతుందని మనం ధ్యానించడం నేర్చుకోగలిగితే ఈ పత్రికని నిజంగా పురికొల్పుతుంది. వెనక తీయాలన్నటువంటి శోధన ఆలోచనలో నుంచి బయటికి మనం తీసుకొని వస్తుంది. ఒక నిర్దిష్టమైన గురిని ఏర్పరుస్తుంది. నిజంగా ఒక పడవకు లంగరు, ఒక యాంకర్ ఎంతైతే హెవీ మెటల్తో నీళ్ళలోనికి దిగి స్థిరత్వాన్ని ఇస్తుంది ఒక పడవకు, అంత స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ పత్రిక. ఇలా ఎన్నైనా చెప్పొచ్చు నేను ఈ ఉపద్ఘాతంలో. మళ్ళీ మీ మనసులను ఈ పత్రిక వైపు మళ్లించడానికి ముగింపుకు వచ్చేసాం కనుక ఇక తెలుసుకున్న ఇందులో ఏది లేదని మీరు అనుకోవద్దు. ఇప్పుడే మొదలైంది ఈ పత్రిక యొక్క ఫ్లేవర్ మన లైఫ్లో. ఒక సేవకుడు తన జీవితంలో ఎక్కువ నేను టీచింగ్ చేసింది ఈ పత్రిక మీదని తను ఎక్కువ సాక్ష్యం ఇస్తుంటాడండి. నిజంగా అతని బోధలు నేను విన్న తర్వాత ఇప్పుడు నేను గ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇందుకోసం ఈ సేవకుడు ఇంతగా దీన్ని ఆనందిస్తున్నాడు. అతనికి తెలిసింది ప్రియమైన వాళ్ళారా, దీని లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో ఆయనకు తెలిసింది. దాని ఫలితం ఏమిటి అని అంటే సంతోషం దొరికింది ఆయనకు ప్రభువులో. వెనక తీయటం లేదు. ఏ పరిస్థితుల్లో కూడా నేను వెనక తీయనన్న సాక్ష్యం ఆయన నోడకుండా విన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ఇది కదా మనకు కావాల్సిన గురి. అలాంటి వారి సాక్ష్యం కదా మన కళ్ళ ముందు ఉండవలసింది. అలా పురికొల్పగలిగే శక్తి ఉన్న పత్రిక. కాబట్టి నేను కోరుకునేది ఏమిటి అంటే దీన్ని విని ఉన్నాం కనుక, మీకు సందర్భాలు తెలుస్తున్నాయి కనుక ఇక చదవడానికి మీకు సులువుగా ఉంటుంది, అభ్యంతర పెట్టదు. నెమ్మదిగా లోతుకు గ్రహించుకోవడం మీరు మొదలు పెడతారు. ఇక 12వ అధ్యాయంలో సాగుదాం ప్రియమైన వాళ్ళారా. 12వ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు మనకి ఏం కనపడుతుంది అని అంటే ప్రభు ఇక మనల్ని పురికొల్పుట కనపడుతుందండి. మొదటి 9 అధ్యాయాలు 10 అధ్యాయాల వరకు పోల్చుకుంటూ రాసినటువంటి భక్తుడు ఆ తర్వాత ఏం చేయడం మొదలుపెట్టాడు అంటే ఇక పోలిక అయిపోయింది. ఇందులో ఉన్నటువంటి ఈ క్రైస్తవ మార్గంలో ఉన్నటువంటి శ్రేష్టతను చూపించిన తర్వాత యేసుక్రీస్తు వారు ఎంత ఘనుడై ఉన్నాడో వ్యక్తపరిచిన తర్వాత ఇక ఏం చేయడం మొదలు పెడుతున్నాడంటే ఇక పురికొల్పడం మొదలు పెడుతున్నాడు. అందులో ఆయన తీసుకుంది ఏంటంటే 11వ అధ్యాయము చాలా దీర్ఘంగా ఆయన ఒక విషయం చెప్పాడు. ఒక్క మాటలో అధ్యాయం గురించి సారాంశం చెప్పమంటే నేనేం చెప్తున్నాను అంటే మళ్ళీ యూద మతం కిందికి వెళ్ళిపోతే మీ జీవితం చాలా బాగుంటుంది. భక్తులందరూ వారి జీవితంలో మంచి వెల్ఫేర్ని అంటే వృద్ధిని, సమృద్ధిని చూసినట్టుగా మీ జీవితం కూడా ఏ శ్రమ లేకుండా వృద్ధిని చూస్తుందని మీరు అనుకుంటే అసలు 11వ అధ్యాయంలో ఉన్నటువంటి భక్తులు మీరు అనుకున్నట్టుగా ఉన్నవారు కాదు. వారు నమ్మిన విశ్వాసమును బట్టి వారు వారి జీవితంలో శ్రమల గుండా వెళ్ళారని 11వ అధ్యాయంలో ఉన్నటువంటి రుజువులను చూపించాడు ఆయన. చిన్న క్యారెక్టర్స్ ఏం కావు ప్రియమైన వాళ్ళ. అక్షరాల్లో ఉన్నంత మాత్రాన వారి జీవితం అంతే అని మీరు అనుకోవద్దు. అసలు ఆ పరిస్థితులు ఎదురైతే తప్ప తెలియనటువంటి శ్రమ అది. పైన వారు మీకు స్థిరంగా చూపించాను కదా, పేతురు గారు రాస్తున్నప్పుడు వారు క్రీస్తు విషయమై కలగబోవు శ్రమలను గూర్చి ఆత్మదేవుడు అంటే వారికి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఏం వెతుక్కోవడం మొదలుపెట్టారట అంటే అవి ఏ కాలమందు ఎట్టి కాలమందు సంభవిస్తాయని ఆ ఆత్మదేవుణ్ణి కోరుకుంటూ వాటిలో నిలిచారని పేతురు గారు సాక్ష్యం ఇచ్చారు. మనకు మరవకూడదు వారి సాక్ష్యమును. అలాంటి సమూహం మనల్ని ఆవహించి ఉన్నది. అలానే వారి దగ్గర ఆగిపోవాలనేది ఈ పత్రిక యొక్క పిలుపు కాదు. వారిని మనకు ఒక విధంగా రిఫరెన్స్గా లేకపోతే వారిని ఒక ఉదాహరణగా లేకపోతే వారిని మనకు ఆనవాలుగా ఇస్తూ ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నాడు దేవుడు అని అంటే ఇప్పుడు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూసి ఆయన యొద్దకు చేరుకున్నటువంటి జీవితంలోనికి మనం పిలువబడ్డామన్నది 1, 2, 3 వాక్యంలో సారాంశం ప్రియమైన వాళ్ళారు. లోతుగా ఉంది, ఒప్పుకుంటాను, నిజమే, ఖచ్చితంగా లోతుగా ఉంది ప్రియమైన వాళ్ళారు. ఆ ఇచ్చిన మాటలు కూడా మనం చూడగలిగితే మొదటి నుంచి చదువుతున్నాను. ఈ 3 చాలా ముఖ్యమైన మాటలు కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ఇప్పుడు మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఏమండి అడ్డుగా ఉన్నటువంటి లేకపోతే ప్రభువులో ముందుకు సాగనివ్వటటువంటి భారాలు మనకు ఉంటాయి కదా. అప్పుడప్పుడు పరిగెత్తుతున్నప్పుడు అంటే మన కాళ్ళు ఎంత తేలికగా ఉంటే అంత వేగంగా మనం పరిగెత్తగలమట పందెంలో. అదే కాళ్ళకు బరువైన షూ వేసుకున్నా లేకపోతే 2 కాళ్ళను టై చేస్తూ ఇంకేదైనా కట్టుకున్నా ఊర్లలో ఉండి గేదెలు మేపడానికి ఒక మొత్తం ఊరు వాళ్ళందరూ ఒక దగ్గర పంపిస్తారు. జంగిడి అంటుంటారు తెలంగాణలో. దాంట్లో కొంచెం బలంగా ఉండి బాగా పరిగెత్తి ఏమాత్రం కూడా కంట్రోల్ అవ్వని గేదెలను అందులో పంపుతున్నప్పుడు ఏం చేస్తారో తెలుసా అండి, వాటి 2 కాళ్ళను కట్టేయడము కొంచెం దూరమైన తెరడుతో, లేకపోతే వారి మెల్లో ఒక బరువైన ఒక పెద్ద తుంట లాంటి దాన్ని కట్టేసి వదిలేస్తారు ప్రియమైన వాళ్ళు. ఎందుకంటే దాని బలం కొద్దీ అది పరిగెత్తకూడదు, దొరకకుండా అని, కంట్రోల్లో ఉండాలని. అలాంటి బరువు ఏం చేస్తుంది అంటే లాగుతూ ఉంటుందండి వెనక్కి, కొంచెం అంటే అభ్యంతరపరుస్తూ ఉంటుంది, అంత ఫ్రీగా పరిగెత్తనివ్వదు.
ప్రభు కూడా ఏమంటున్నాడు అనంటే, ఇగో నేను ఏర్పరిచిన ఈ జీవితంలో, లేకపోతే నేను మీకు ఏర్పాటు చేసిన ఈ ఇరుకైన మార్గంలో మరీ శ్రేష్టమైనది, నూతనమైనది, అక్షయమైనది ఒక మార్గం అన్నాడు కదా 10వ అధ్యాయంలోనే అంటాడు. ఇగో ఇలాంటి మార్గంలో తండ్రి సన్నిధానమునకు చేరుతున్న క్రమంలో ఇగో మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి భారమును మనం విడవాలి. అలాగే ఇంకొక పదప్రయోగం ఏం చేశాడు అనంటే, ఇదిగో సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి. ఇది కొంచెం నాకు మళ్ళీ ఈ వీక్ మెడిటేట్ చేసినప్పుడు చాలా ఓదార్పునిచ్చింది ప్రియమైన వాళ్ళ. ఏం ఓదార్పునిచ్చిందంటే, కయ్యను దగ్గర దేవుడు ఒక మాట మాట్లాడతాడండి. నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడలా ఇదిగో వాకిట పాపము పంచి ఉండును, దానికి నీ ఎడల వాంఛ కలుగును అంటాడండి. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి మనం వచ్చిన తర్వాత ప్రియమైన ఆయన శిలువలో చేసిన త్యాగం, మనకు చేసిన గొప్ప స్థితి ఏమిటి అంటే, ఆ వాంఛ నుండి మనల్ని విడిపించాడండి. ఇలా చెప్తాను, ఇంక ఇష్టపడతాను. ఇప్పుడు అటండి పాపానికట మన ఎడల వాంఛ కలిగేటువంటి శక్తి నుంచి విడుదల ఇచ్చాడట. ఇంకెలా చెప్పండి మిమ్మల్ని, మనల్ని పాపం ఈడ్చుకొని పోయేటువంటి శక్తిలో లేదు ప్రియమైన వాళ్ళారా. కానీ సమస్య ఎక్కడొచ్చింది అని అంటే, పాపం అయితే మనల్ని వదిలిపెట్టింది, కానీ మనం పాపాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ 12వ అధ్యాయం మొదట్లో అదే చెప్తున్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇప్పుడు నువ్వు విడిచిపెట్టాలి, నేను విడిచిపెట్టాలి. కయ్యను దగ్గర చెప్తున్నప్పుడు ఏమంటే, దానికి నీ ఎడల వాంఛ కలుగును, అది నిన్ను ఆకర్షించేటట్టుగా, నిన్ను ప్రలోభానికి తీసుకొని వెళ్ళేటట్టుగా, నిన్ను జయించేటట్టుగా కనపడింది అక్కడ. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడంటే, ఇప్పుడట అవిధేయుల వారిని ప్రేరేపించే శక్తి ఉందట తప్ప విధేయులైన వారిని ప్రేరేపించే శక్తి అపవాదికి లేదు అని చెప్పబడింది ప్రియమైన వాళ్ళ. ఎఫెసీ 2లో కొంచెం డీప్గా ఉంటుంది, బట్ దీన్ని మెడిటేట్ చేసినప్పుడు ఏమర్థమైంది అని అంటే, అది నన్ను విడిచింది, ఇప్పుడు నేను చేయవలసిన నిర్ణయం ఏంటంటే నేను విడవలసిన కాలం ఇది. ప్రభు శిలువలో చేసినటువంటి త్యాగము, ఆయన పాదముల చేత దాన్ని చితక త్రొక్కించినటువంటి ఆ శక్తి తీసుకుని వచ్చిన గొప్ప వెలుగు ఏమిటి అని అంటే, మనల్ని విడిపించి ఉన్నాడు దాని నుంచి. మనం విడిచిపెట్టాలి. ఇక వేరుగా ఉంది ప్రియమైన వాళ్ళారా, ఆలోచించవలసినంత లోతుగా కూడా ఉంది. ఇంకా చేస్తున్నామండి దేవాలి, అదే చెప్తున్నాడు ఆయన, దాన్ని మనం విడిచిపెట్టాలి. మొదటి వాక్యంలో అది కనపడుతుందండి. రెండో వాక్యంలో మనకేం కనపడుతుంది అని అంటే, ఒక విధంగా ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారు తన తండ్రి చిత్తమును జరిగించుటప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కనపడుతుంది. ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి ఉన్నాడు. ఎందు నిమిత్తము అంటే తండ్రి చిత్తమును నెరవేర్చుటకు. రెండో వాక్యం మనకి ఇచ్చేటువంటి గొప్ప ఓదార్పులు ఏం కనపడుతుందంటే, ఇప్పుడు మనం కూడా మన సొంత చిత్తమునకు మనము ఇప్పుడు ఒక విధంగా నో చెప్పవలసిన నిర్ణయంలో ఉన్నాం. మనం ఇప్పుడు చాలా దూరం నడిస్తే తప్ప అందులోనికి ప్రవేశించలేనంత పెద్ద మార్గము. అందుకోసం పిలుపు ఉన్నది. ఈ పందెంలో ఇప్పుడు ఓపికతో మనం పరిగెత్తుదుము. అందుకోసం ఆయనను తలంచుకొనుడి. ఇప్పుడు ఆయన వైపు మీరు చూస్తేనే, ఆయన నుంచి మీరు దృష్టి నేను మార్చుకున్నట్లయితే మళ్ళీ తొందరగానే లోకంలో కలవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఆస్కారం ఎక్కువ ఏంటి, పడిపోతాం అంతే. కాదు, ఇది మొదటి 3 వాక్యాలు మనకు కనపడుతుంది. అందుకోసం 4లో ఉన్నాడు, ఇలా మనం వెళ్తున్నప్పుడు అటండి, పాపంతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దాన్ని మీరు ఎదిరింపలేదు. పైన మనం గుర్తు చేసుకున్నాం ఈ సంఘంతో చెప్తున్నప్పుడు ఈ మాట ఏ విధంగా ఉందో. ప్రారంభించినప్పుడు చాలా కోల్పోయారు, ఆస్తిని సైతం కోల్పోవడానికి ఇష్టపడ్డారు. కానీ శోధన ఇంకొంచెం అధికమయ్యేసరికి మళ్ళీ అభ్యంతరపడ్డారు. కానీ ఇక్కడ పౌలు గారు అంటున్నారు, రక్తం కారేంతగా ప్రభునామం నిమిత్తం మనం శ్రమనందాలి. ఈరోజు మన గ్రూప్లో కూడా కొన్ని షేర్ చేసుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. వాటిని చూస్తున్నప్పుడు ఏమర్థమవుతుంది మనకి, మనము ఇగో ఈ మాట దగ్గరకు వచ్చి నిలబడవలసిన కాలానికి వస్తున్నామని గుర్తుపెట్టుకోండి. మనం ప్రభునామమును ధరించుకున్నందుకు, ప్రభునామమును మనం ఆశ్రయించినందుకు, ప్రభునామమును కలిగి ఆ నామమును మనము లోకమందు కనపరుచుతున్నప్పుడు మనం ఎదుర్కోబోతున్నటువంటి జీవన రీతి ఎలా ఉందట అంటే, రక్తము కారణంతగా మనం నిలబడాల్సిన కాలం రాబోతుంది మనకి. ఇలా కనపడ్డ తర్వాత అండి, ఒక విధంగా 1 నుంచి 4 వాక్యాలు ఆ మేఘమును, ఆ తర్వాత ఇక విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మీరు చూడండి అని చెప్పిన తర్వాత, ఇక ఆల్మోస్ట్ 5 నుంచి 11 వాక్యాల వరకు ఏం చెప్పబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, ఇప్పుడు యేసు వైపుతో చూచడంతో పాటుగా ఇంకొక మాట ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరు తండ్రి వైపు కూడా చూడాలి. అలాంటి భాగం కనపడుతుంది ప్రియమైన వాళ్ళు. ఇక్కడ ఈ 5వ వాక్యం నుంచి 11వ వాక్యంలో వరకు ఉన్నటువంటి ఈ సందర్భం మనకు అర్థం కావడానికి మళ్ళొక్కసారి పత్రికా సందర్భంలోనికి వెళ్ళాలి. ఏంటి పత్రిక సందర్భం అంటే, శ్రమ కలుగుతుంది సంఘానికి. యేసుక్రీస్తు నామమును బట్టి ఉన్నందుకు వీరికి శ్రమ కలుగుతుంది. ఒక విధంగా యూద మతంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితులు బాగా ఉన్నాయి. ఎటొచ్చి సమస్య ఎవరికి వచ్చిందంటే, క్రీస్తును ధరించుకున్న సంఘమునకు. ఈ క్రీస్తునకు ధరించుకున్న సంఘమునకు శ్రమ రాగానే ఖచ్చితంగా ఈరోజు మనం గనక ఒక సహోదరుడు లేమితోనో, దీర్ఘకాలికమైన అనారోగ్యంతోనో, లేకపోతే ఏది కూడా వారి జీవితంలో నెరవేరని స్థితిలో ఉండి మన మధ్య ఉన్నాడు అనుకోండి, మన మనసులో వారితో మనం నేరుగా అనకపోయినా మన గుంపులో మన సనుగులు ఎలా ఉంటాయి అని అంటే,
వారు అంటే వారికి దేవుడు ప్రేమించడం లేదనో, లేకపోతే దేవుడు వాళ్ళని వదిలేశాడనో, వాళ్ళని దేవుడు ఎంత గద్దిస్తున్నా కూడా వాళ్ళు మారట్లేదు కనుక వాళ్ళ జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయనో మనం ఖచ్చితంగా సనుక్కుంటామండి. వాని బట్టి మనం అనం, కానీ మన మధ్యలో సనుగులు ఇలానే ఉంటాయి. ఒక వ్యక్తిలో వృద్ధి లేదు, మన మధ్యన ఉన్నటువంటి ఒక ఆత్మీయ జీవితంలో ఎటువంటి గ్రోత్ లేకుండా, ఎటువంటి వెల్ఫేర్ లేకుండా, మంచి క్షేమకరమైనటువంటి జీవితం లేకపోగానే గుంపులో ఎలాంటి డిస్కషన్ ఉంటుంది అని అంటే బాగున్న వాళ్ళంతా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. అలాంటి సందర్భంగా ఆ రోజు వీళ్ళకి ఏర్పడింది ప్రియమైన వాళ్ళారా. వీరి ఆలోచనలో ఎంత లోతుకి వెళ్ళిపోయారు అని అంటే అసలు దేవుడు ఎందుకు శిక్ష గుండా తీసుకుని వెళుతున్నారో వారు మర్చిపోయేసరికి ఒక లోతైన విషయాన్ని ఇక్కడ వెల్లడి చేయడం జరిగింది ప్రియమైన. 2 లోతైన మాటలు విన్నప్పుడు చాలా ఈజీగా వినపడతాయి, కానీ వాటిలో మనం ప్రయాణిస్తేనే తెలుస్తుందండి. మొదటి మాట ఏమిటి అని అంటే ఈ శిక్ష దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తుగా ఉంది, గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విషయాన్ని మర్చిపోయి వెనక తీస్తుండొచ్చు, క్రీస్తు నుంచి వేరైపోవాలన్న ఆలోచన మీకు కలుగుతుండొచ్చు. ఆల్రెడీ మీలో కొంతమంది అప్పటికే మొదలైపోయారు. 6 అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకసారి వెలిగింపబడ్డారు, పరలోక సంబంధమైన వరములో రుచి చూశారు, పరిశుద్ధాత్మలో పాలువారారు. కానీ ఏ విధంగా మళ్ళీ ఒకనాడు యోహాన్ అయితే ఇగో ఈయనే రాబోతున్న గొర్రెపిల్ల అని ఏ విధంగా అయితే చెప్పాడో అలాంటి ఆయన శ్రమ కలగానే ఎలాగైతే వెనక తీశాడో ఈ సంఘంలో కూడా చాలామంది వెనక తీయడం మొదలుపెట్టేశారు ప్రియమైన వాళ్ళారు. కానీ ఇప్పుడు లోతైన విషయాన్ని వెల్లడి చేస్తున్నాడు. ఇది పాత నిబంధనలో ఉన్న సత్యమే, కానీ కొత్త నిబంధనలు ఇంకెంత దృఢంగా రాసుకుంటూ వస్తున్నాడంటే ఈ శ్రమ మీరు మర్చిపోకండి, తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఇది బాహ్యమైన బలమైన రుజువు. ఇది బాహ్యమైన బలమైన రుజువు. కీర్తనలో ఒక మాట చదువుతాను ప్రియమైన వాళ్ళారా, ఇది అద్భుతంగా ఉంటుంది. శ్రమ కలుగుతున్నప్పుడు మన తరపున మన ఆలోచన ఎలా ఉంటుందో ఆసాపు అనే భక్తుడు రాస్తాడండి. వాస్తవానికంటే ఆసాపు కీర్తనలో 2 విషయాలు చాలా ఆసక్తిగా ఉంటాయి ప్రియమైన వాళ్ళ. నాకు ఈయన యథార్థత నచ్చిందండి వాస్తవంగా మీతో చెప్పాలి అని అంటే. అది నేను ఇప్పుడు చెప్పలేను, సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఈయన ఒక 2 విషయాల్లో మాత్రం, ఒకటి శ్రమ ఉంటుందంటే, ఒకటి భక్తిహీనుల్లో కలుగుతున్న క్షేమం గురించి. ఈ 2 విషయాల గురించి నాకు ఆసాపుగా రాసినంత బాగా అంటే నా పర్సనల్గా ఎక్కువ ఎవ్రీ మంత్ కీర్తనలు చదువుతున్నప్పుడు బాగా అనిపించాయండి ఈయన మాటలు. ఈయనలో ఉన్నటువంటి యథార్థత నచ్చింది. శ్రమ కలిగినప్పుడు మన హ్యూమన్ పర్స్పెక్టివ్, మన వైపు నుంచి శ్రమ పట్ల ఏ ఆలోచన ఉంటుందో చూడగలిగితే ఈ మాట బాగుంటుందండి. 77 కీర్తన మీరు ఒకసారి ఓపెన్ చేయగలిగితే, 77 కీర్తన 10వ వాక్యం నేను చదవాలనుకుంటున్నాను మీ వినికిలో. 10లో అంటున్నాడు. అంటే వాస్తవానికి మీరు ఇలా చదువుకుంటూ వచ్చేసరికి ఏ విధంగా ఇబ్బంది పడుతుంటాడు అని అంటే 9లో అంటాడు, దేవుడు కటాక్షింప మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపించకుండా. ఎందుకంటే వేరే వాళ్ళకు బాగుంది, ఆయన నమ్ముకున్న వాళ్ళకు బాలేవు పరిస్థితులు. అలాంటప్పుడు ఇలాంటి మాటలు రాసుకుంటూ వచ్చి నాకు ఇలా నేను దేవుని మీద అభ్యంతరంగా పడి ఆయన నన్ను విడిచిపోయాడనో, లేకపోతే నన్ను ఆదరించటం లేదనో, నన్ను ప్రేమించటం లేదని నేను అనుకోవడానికి కారణం ఏంటి అని 10లో అంటాడు. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణాస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ఇది వాస్తవం ప్రియమైన వాళ్ళ. ఈ మాటలో మనం అందరం ఉన్నాం ఒప్పుకోగలిగితే. ఇగో ఈ భక్తుని ఈ మాట చాలా నిజాయితీగా నచ్చిందండి. ఆయన అంటున్న మాట ఏమిటంటే, నేను ఇలా దేవుని పట్ల అభ్యంతరపడ్డానికి. అసలుకంటే మనం కొంచెం ముందుకెళ్ళి చదివితే ఎలాంటి మాటలు ఉంటాయంటే ఒక విధంగా 73వ కీర్తనలో ఉంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, ఆకాశంలో అంటే నీవు నాకుండగా లోకంలో నీది ఏది నాకు అక్కర్లేదని అంత బలంగా పలికినటువంటి ఈ భక్తుడే మళ్ళీ ఇంకొక పాటలో పాడుకుంటున్నప్పుడు ఏమని పాడవలసి వచ్చింది అంటే, అయ్యో దక్షిణాస్త బలము నన్ను విడిచిపోయింది, నా దేవుడు ఇప్పుడు నా వైపు చూడటం లేదు. ఇలా అనుకోవడానికి కారణం ఏంటి? వెంటనే ఆయన నిజాయితీగా అంటున్నాడు, నాకు కలిగిన శ్రమయే కారణమైంది దానికి, నాకు కలిగిన శ్రమయే. నిజంగా అండి, ప్రభునామ నిమిత్తం శ్రమనందుతున్న ఆ టైం పీరియడ్లో ఉండి వాళ్ళ మధ్యలో మనం ఉండి వాళ్ళలో ఒకరిగా మనం ఉండి ఆ శ్రమను అందుకున్నప్పుడు మనకు కూడా ఈ మాట ఇలానే అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళ. నిజమే, దేవుడు మనల్ని తొలగిపోయాడా ఏంటి? ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ మంచి చేస్తున్నట్టుగా, వారందరూ కోరుకున్నట్టుగా జరిగిస్తున్నట్టుగా, వారు తలపెట్టగానే వెంటనే నెరవేరుస్తున్నట్టుగా కనపడుతున్న దేవుడు మన తరపున ఎందుకు ఇలా ఉన్నాడు? ఇలాంటి ఆలోచన కలగడానికి కారణం ఏంటంటే శ్రమయే కారణం ప్రియమైన వాళ్ళారా. ఎవరు లేదంటారండి శ్రమని క్రైస్తవునికి? బైబిల్ అంతా ఆ ఒక్క థ్రెడ్ విన్నే నిలబడ్డదండి. కానీ ఆశ్చర్యం, ఈ కాలంలో ఈజీగా దాన్ని కొట్టిపడేస్తున్నారండి సమాజపు క్రైస్తవ్యం ఇప్పుడు. అందుకోసం ఈ హెబ్రీ పత్రిక ఈ కాలంలో నాకు చాలా గొప్ప ఓదార్పునిచ్చింది ప్రియమైన వాళ్ళారా. వాస్తవంగా మీతో చెప్తున్నాను. మళ్ళీ మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి మీరు రాగలిగితే ఇక సొల్యూషన్ రాస్తున్నాడు. అలా బాధ నొందుతూ అలా శ్రమ పడుతున్న వారికి ఇస్తున్న గొప్ప ఓదార్పును మనం చూడగలిగితే ఆయన అంటున్న మాటలు అద్భుతంగా ఉన్నాయి. 5 నుంచి నేను చదువుతున్నాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుము. అదేదో అంటే సింపుల్గా అనగడం శిక్ష అంటున్నాడు. నిజంగా ఆయన శిక్షించుచున్నాడు అని అంటున్నాడు. కానీ ఏమంటున్నాడంటే శిక్ష అయినంత మాత్రాన దాన్ని నువ్వు తృణీకరించుకోము.
ఇంకొక మాట ఉంది, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోకు. ఎందుకనంటే ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించిన ఆయన హెచ్చరికను మరిచితిరి. ఇది సామెతలు 3లో ఉంటుంది ప్రియమైన వాళ్ళ వాస్తవానికి, పాత నిబంధనలో మాటే. కానీ ఈ మాట మనకిచ్చేటువంటి బలమైన ఓదార్పు ఏమిటంటే, మనకు కలుగుతున్న శ్రమ దేనికి గుర్తుగా ఉందంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు అనడానికి గుర్తుగా ఉంది. దీనికి ఆపోజిట్ ఏంటో నేను చెప్పనవసరం లేదు, మీకు తెలిసిపోతుంది. ఈరోజు శ్రమను అందకుండా చాలా సుఖంగా ఉంటున్న వారందరూ దేవుని ప్రేమను పట్టి పొందుకుంటున్న వారు అనడానికి మాత్రం ఈ వాక్యం ఒప్పుకోదు ప్రియమైన వాళ్ళారా. దీనికి కంప్లీట్గా ఆపోజిట్ ఆ వాక్యం. అది ఇంకొక దగ్గర నుంచి దొరుకుతున్నది అంతే, నిస్సందేహంగా చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. 40 ఏళ్ళు సౌలు నుంచి పారిపోతూ ప్రాణాలను కాపాడుకుంటూ సౌలు చనిపోయిన తర్వాత రాజు అయ్యాడు ప్రియమైన వాళ్ళారా. రాజు అయిన తర్వాత దావీదు జీవితం చూస్తేనండి ఆశ్చర్యం కలుగుతుంది. ఒక సేవకుడు చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఎంత అద్భుతంగా అనిపించింది ఏంటంటే, సౌలు ఆయన తరుముతున్నప్పుడు శ్రమల గుండా పోతున్న దావీదు జీవితం గురించి అధ్యాయాలు రాయించిన దేవుడు సింహాసనాన్ని ఎక్కేసిన తర్వాత ఆయన చనిపోయేంత వరకు రఫ్గా అండి 5 నుంచి ఒక 7 అధ్యాయాల్లో సమ్రప్ చేసి క్లోజ్ చేసేసాడు దావీదు హిస్టరీని. అలా దావీదు ఏం తక్కువ బతికాడంటే లేదు, 40 తర్వాత మోర్ దెన్ ఇంకా 70 దాటిపోయాడు ఆయన. ఏమంటే ఆయన నిజంగా ఆయన 40 ఇయర్స్కి అధ్యాయాలు కేటాయించిన దేవుడు ఆ తర్వాత ఉన్నట్టు మిగిలిన సగ జీవిత కాలానికి ఎలా ఉంటుందంటే చాలా తక్కువ ఉంటుందండి. నాకు అప్పుడు ఏమనిపించింది ఏంటంటే, ఒక విధంగా తొంగి చూసేయగలిగేంత మళ్ళీ అలాంటి పరిస్థితులు కనపడలేదు ప్రియమైన వాళ్ళ దావీదు జీవితంలో. ఆయనకి ఇవ్వబడినటువంటి స్థితిని బట్టి ఉరియాను చంపడం, బెత్షెబను కోరుకోవడం, ఆ తర్వాత దేవుడు ఆయనను బట్టి నా నామము దూషింపబడ్డకు నువ్వు హేతువయ్యావని చెప్పడం, ఆ తర్వాత చూస్తాను అలా ఫినిష్ అయిపోద్ది ప్రియమైన వాళ్ళ హిస్టరీ అంతా. ఏం నేర్చుకోవచ్చు చెప్పండి ఆ సందర్భం నుంచి? శ్రమతో చాలా దగ్గరగా ఉన్నాడండి, ఎక్కువ సమయంగా ఉన్నాడు దేవుడు. శ్రమలేని సౌకర్యమైన జీవితం దావీదు జీవితంలో తొంగి చూడగానే దేవుని ప్రస్తావన దావీదు జీవితంలో కొంచెం తక్కువగా కనపడుతుంది ప్రియమైన వాళ్ళు. అంటే దేవుడు తన సాక్ష్యం కొరకు చెప్పుకోవాల్సిన ఘనమైన కార్యములు తర్వాత కనపడలేదా అనిపిస్తుంది. అలానే దావీదు జీవితంలో శ్రమ లేదనుకోవడానికి లేదు ప్రియమైన, నేను ఒప్పుకుంటాను. ఆ తర్వాత తన కుమారులు చంపాలనుకోవడం, ఆయన అరణ్యానికి పారిపోవడం, వేదన ఉంది, దానికి కాదనడం లేదు. కానీ నిజంగా ఒకవేళ క్షేమమే కోరుకునే జీవితం కావాలంటే దావీదు గారి జీవితం మనకు అప్పుడప్పుడు ఉదాహరిస్తూ ఉండాలి. ఒక దీర్ఘకాలం దేవుడు తోడున్న ఫేజ్ను చూడగలం, షార్ట్గా క్లోజ్ చేసినటువంటి ఫేజ్ను చూడగలం. దావీదు దాంట్లో ఏది కోరుకోవాలో మనం నిర్ణయం తీసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. సవాలేనండి ఇలాంటి జీవితం కోరుకోవడం, కానీ కోరుకోవాల్సింది ఇదేనట్టు. ఒక భక్తుడి ప్రార్థన గురించి చదువుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఆ భక్తుని ప్రార్థన నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆయన ఏం కోరుకున్నాడు అని అంటే, నీకు నన్ను దూరంగా ఉంచే నా సంతోషము, నా ఆనందము, నా ఆరోగ్యము, నా ఆర్థిక వృద్ధి ఇవన్నీ నాకు కలిగి ఉండడం కంటే ఇవన్నీ నేను కోల్పోయి నీకు దగ్గరగా ఉండేటువంటి జీవన రీతిని నాకు ఇవ్వు అని ఆయన నిత్యము ప్రార్థన చేసుకునేటువంటి ఒక అలవాటు నేర్చుకున్నాడని నాకు ఆశ్చర్యం కలిగింది. ఎలా కోరుకోగలరు ఇలా? ఉత్తిగేం కాదండి, స్పృహతోనే నిజంగా కాన్షియస్తోనే చేస్తున్న ప్రార్థన. ఇలా చెప్పొచ్చేమో ఆత్మీయత చేసిన ప్రార్థన అని కూడా అతనిది. నిజం ప్రియమైన వాళ్ళ. అందుకోసమే ఈ మాటలు చెప్తున్నాడు ఈ సంఘంతో. ఇదిగో మీకు కలుగుతున్న శ్రమను చూసి మీరు ఏమనుకుంటున్నారు? దీని నుంచి పారిపోవాలని మీరు అనుకుంటున్నారు. అలా మీరు అనుకున్నట్లయితే ఇగో దేవుని ప్రేమ నుంచి పారిపోవడానికి ఇష్టపడుతున్నట్లే. అసలు ఈ శ్రమ నేర్పిస్తున్నటువంటి బలమైన సత్యం ఏముంది అంటే, తండ్రి తన కుమారుని ప్రేమించి స్వీకరించుటకు ఇగో ఆయన ఇష్టంగా ఉన్నాడనడానికి గుర్తు ఏమిటంటే నొందుతున్న శ్రమలు. అందుకోసం పేతురు గారు కూడా అన్నది, ఏదో వింత సంభవించినట్లు ఎందుకు మీరు కంగారు పడతారు? అయ్యో ఆ మాటలు ఎప్పుడు చేరుకోవాలి ప్రియమైన వాళ్ళారు మనం. ఏమంటే ఈ సంఘటనలన్నీ మీకు చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, మనం ఈ పత్రిక ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, నాగటి మీద వెనకే చేయి వేసిన మనం వెనక తీయొద్దు అనంటే ఈ జీవితం ఉందని దీని గుండా మనం వెళ్ళాలి. మరొకసారి చదువుతున్న మాటలో, నా కుమారుడా ప్రభు చేయి శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరిచేది. 7వ వాక్యం చూడండి, చాలా బాగుంది. శిక్షాఫలం పొందుటకే మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. కొంచెం కఠినమైన మాట ప్రియమైన వాళ్ళ. శ్రమను కోరుకొని జీవితం మనం ఆశపడుతున్నట్లయితే ఈ మాట ఎలా వినపడుతుందో తెలుసా అండి? మన దుర్బీజులము, బాస్టర్డ్స్ అట. అలానే ఉంది ప్రియమైన వాళ్ళ ఇంగ్లీష్ అనువాదంలో. ఏది కోరుకునేవారు? తండ్రి శిక్షించొద్దు అని కోరుకునేటువంటి కుమారుడు ఎవరితో సమానం అన్నాడంటే వాడు దుర్బీజుడు. ఇలా చెప్పొచ్చేమో. ఇంకా ఆయన నువ్వు నా బిడ్డవని నేను చెప్పుకోవడానికి నేను ఇష్టపడటం లేదు,
ఒక విధంగా నువ్వు నా సంతతి, లేకపోతే నువ్వు నా కుమారునివే కాదు, నువ్వు నాకు పుట్టినవాడవే కాదు. ఏ ఒక్క మాటను బట్టి ఈ శ్రమను చూసి మళ్ళీ యూదా మతంలోనికో, లేకపోతే అసలు ఏదొద్దు అని రోమా సామ్రాజ్యపు పౌరసత్వం కిందకి వెళ్ళిపోవాలన్న ప్రలోభం కింద తొణికిసలాడుతున్న వాళ్ళతో చెప్తున్నాడు, ఒక చేదైన వేరు మొలిసింది మీలో, ఒక చేదైన వెలు మొలిసింది. మీరు బలపడండి. ఇగో మీ వడలిన చేతులను సడిలిన కాళ్ళను ఇప్పుడు స్థిరపరచుకోండి. కింద అదే అంటాడు 12లో కూడా మాట్లాడి ఉంటుంది చూడండి. కాబట్టి వడలిన చేతులను సడిలిన మోకాలను బలపరచుకోండి, మరి కుంటికాలు బెనకక బాగుపడే నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళము చేసుకోండి. ఈ మాటల ద్వారా పౌలు గారు ఈ సంఘంలో చేస్తున్నది అదే, బలపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సడలిపోయాయి మీ పాదములు వణికిపోతున్నాయి, వెనక తీయాలన్న ఆలోచనకు వచ్చేసారు కదా. ఎంత పెద్ద స్థిరమైన మాట చెప్పేశాడంటే, అయ్యో ఇలాంటి జీవితమును మీరు వద్దనుకొని ఈ దేవుని దగ్గర నుంచి మీరు వెళ్ళిపోతే ఆ తండ్రికి మీరు కుమారులు ఎప్పటికీ కారు, మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఈ మాట స్థిరంగా నాకు ఎప్పుడు నా హృదయానికి చేరింది అంటే, ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని దగ్గరికి వచ్చి దేవుడు నాకు శ్రమ పెట్టేటువంటి జీవితం ఇవ్వద్దని కోరుకోవద్దని నేర్పిస్తుంది. ప్రియమైన వాళ్ళ మాట అంగీకరించాలి మనం. ఇంకొక మాట కూడా ఇలా చెప్పొచ్చు, అలానే మనం సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపబడనివ్వడు, మనం ఓర్వగలిగే వాటికంటే ఎక్కువ శ్రమ గుండా అయితే ఆయన మనల్ని తీసుకొని వెళ్ళలేడు. వీటన్నిటికీ మించి ఇంకొక బలమైన మాట ఏం గుర్తు చేసుకోవచ్చు అనంటే, మన యందుండి క్రియ చేసేది ఆ దేవుడు అయిన తర్వాత ఇవి మనకు సమంజసం. ఇది సరిగ్గా టక్కున నాకు ఐడియా రావట్లేదు, కానీ ఒక తండ్రి తన కుమార్తెతో విశ్వాసమును గురించి ఆమెకు నేర్పిస్తున్నప్పుడు చాలా అద్భుతమైన మాట ఆయన చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళ ఆమె అడుగుతున్నది ఏమిటి అని అంటే, ఇగో ఇలా ఉంటుంది, ఇవన్నీ నేను ఎదుర్కొంటాను, ఇలాంటి శ్రమలు వస్తాయని నాకు ముందే చెప్పొచ్చు కదా, నాకు ముందే దేవుడు ఇంటి ఇచ్చి నన్ను ప్రిపేర్ చేయొచ్చు కదా అని ఆమె తన తండ్రిని తన తల్లిని అడుగుతుంది. ఒక్క కుమార్తె, తల్లిదండ్రులు ఇద్దరు బిగ్గరగానవి. ఎస్పెషల్ అనేది ఇది ఎక్కడో కాదు, వివాహం సందర్భంలోనే. ఈ వివాహంలో పరిస్థితులు ఇలా ఉంటాయని దేవుడు ముందే చెప్పి నన్ను ప్రిపేర్ చేసి తీసుకెళ్ళొచ్చు కదా అని ఆ కుమార్తె తన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. వారు బిగ్గరగా నవ్వి వారు చెప్పింది ఏమిటి అని అంటే, ఆ సమయం వచ్చినప్పుడు ఆ దేవుడే బలాన్ని ఇచ్చి అవి జరిగిస్తాడు. మరణం విషయంలో కూడా అదే ప్రశ్న తన తల్లిదండ్రులు ఆ కుమార్తె అడగగానే అదే సమాధానం చెప్పగానే నేను అండర్లైన్ చేసి పెట్టుకున్నాను. ప్రియమైన ఆ పుస్తకంలో అవి అద్భుతమైన మాటలు, ఒక తల్లిదండ్రులు పిల్లలకు చెప్పవలసిన మాటలు. అది వస్తున్నప్పుడు, అది వచ్చినప్పుడు, దాన్ని ఎదుర్కొన్నప్పుడు ఆ బలంనిచ్చి కార్యం చేసేవాడు దేవుడు. నువ్వు ముందే ఎక్కువగా వరి అవ్వకు దేని పట్ల. ఇది మనం నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు శ్రమలేని జీవితం ఎందుకు కోరుకుంటున్నామంటే అవి ఎలా ఉంటాయన్న భయం మనకు. ఆ భయం వల్లనే ఈరోజు అలాంటి జీవితం వద్దు, క్షేమంగా ఉండే జీవితం కావాలని ఆశపడుతున్నాం. కానీ ఆ జీవితంలో నిలవడానికి శక్తి ఇచ్చేది దేవుడే కనుక ఆయన అంటున్నాడు, మీరు నా కుమారులుగా ఉండండి, దుర్బీజులుగా ఉండడానికి సిద్ధపడకండి. మొదటి అంటే ఈ 5వ వచనం నుంచి 11వ వచనం వరకు 2 వాక్యాల్లో మొదటిది ఏం కనపడుతుంది అంటే, దేవునికి ప్రేమ గుర్తుగా ఉంది ఈ శ్రమని వాళ్ళకు ప్రోత్సహిస్తున్నాడు. దీన్ని బట్టి వెనక తీయకండి, ఇంకో స్పష్టమైన గుర్తు వచ్చిందని మీరు భావించండి. రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే, ఇది అద్భుతంగా ఉంటుంది ప్రియమైన 9 నుంచి 9, 10. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కూడా కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి. కానీ ఈ పదం చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. తమకిష్టం వచ్చినట్టు అని భూ సంబంధమైన తండ్రులు శిక్షిస్తున్నప్పుడు వాడినాడండి పరిశుద్ధాత్మ దేవుడు, తమకిష్టం వచ్చినట్లు. కానీ అందులో పర్పస్ ఏంటో వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేరండి. ఏమో వాళ్ళకు కూడా తెలియదు పర్పస్ ఏంటో. వాళ్ళ ఇరిటేషన్ ఉందా, లేకపోతే ఇంటెన్షన్ ఒక మంచి ఉద్దేశం ఉందా, అసహనం ఉందా, ఓపిక చచ్చిపోవడం ఉందా, వాళ్ళు ఇంకో దగ్గర ఉన్నటువంటి ఇరిటేషన్ అంతా ఇంకో దగ్గర చూపిస్తున్నారా మనకేం తెలియదు. ప్రియమైన తమకిష్టం వచ్చినట్లు శిక్షించిరి. నా తండ్రి నాతో చేసింది అదే, మీ తండ్రి మీతో చేసింది, ఇప్పుడు తండ్రులుగా ఉన్నవారు మీ పిల్లలతో చేస్తుంది కూడా అదే. ఎందుకంటే అమ్మో దీనికి అతీతంగా నేను ఉన్నానని ఎవరు చెప్పొద్దు, ఎందుకంటే దేవుడే సాక్షి ఇచ్చుచున్నాడు. ఇక్కడ ఏ ఇంటెన్షన్ మెన్షన్ చేయరు, తమకిష్టం వచ్చినట్లు శిక్షించిరి. మరి లోబడ్డామా లేదా? లోబడ్డామంటే భయభక్తులు కలిగి ఉన్నాం. నిజం ప్రియమైన వాళ్ళు, మనకేదో అంటే అనుభవం కాదు, కానీ ఒక లోక సంబంధమైన రీతి మనకు అలవాటు అయిపోయి తల్లిదండ్రులకు తిరగబడేటువంటి స్థితి వచ్చిన తర్వాత వారికి భయపడడం మానేసాం. కానీ అప్పటి వరకు తండ్రి అంటే భయపడని బిడ్డలు లేరు ఏ ఇంట్లో కూడా. ఇప్పుడు కూడా మనం వణుకుతాం ప్రియమైన వాళ్ళ.
అదే అంటున్నాడు 9లో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. భూ సంబంధమైన తండ్రుల దగ్గర మాత్రం వాళ్ళు ఎందుకు శిక్షిస్తున్నారు? ఇంటెన్షన్ మాత్రం మెన్షన్ చేయరు, తమకి ఇష్టమైనట్లు. కానీ పరలోకపు తండ్రి కలుగజేస్తున్న శిక్షకు మాత్రం ఇంటెన్షన్ మెన్షన్ చేశాడని పరిశుద్ధాత్మదేవుడు తన పరిశుద్ధతలో పాలు పొందినట్లు ఈ రీతిగా మనల్ని శిక్షించుచున్నాడు. అందులో మన లోపం ఉందా, మన లోపం లేదా, మనం అపరాధం చేసామా, అపరాధం చేయలేదా, మనం నీతి తరపున నిలబడ్డామా, నీతి తరపున నిలబడలేదా, ఇది రెండో సందర్భం ప్రియమైన వాళ్ళారా. కానీ ఈ ప్రభువును ఆశ్రయించిన తర్వాత కూడా మన జీవితం శ్రమ పెట్టబడుతుంది అని అంటే ఒక లోతైన విషయం ఇక్కడ మనం ఏం నేర్చుకోవడానికి లేఖనం పురికొల్పుతుంది అంటే తన పరిశుద్ధతలో పాలు పొందుటకు, మనల్ని డిసిప్లైన్ చేయుటకు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడని గుర్తుపెట్టుకోమంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. నిజంగా అండి, శ్రమ కింద ఉన్నప్పుడు భక్తుల జీవితంలో ఒకలా ఉన్నాయండి, శ్రమ కింద లేనప్పుడు వారి జీవితంలో ఒకలా ఉన్నాయండి. వారంటే చదివితే తెలుస్తుంది, మనమైతే అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. మన జీవితంలో శ్రమ గుండా ఉన్నప్పుడు మనం దేవునితో అటాచ్ అయిన విధానం, మన ఆయనతో అతుక్కొని ఉన్న విధానం ఒకలా ఉంది. శ్రమ నుంచి మనం దేవుడు కొంచెం ఫ్రీ చేయగానే, విడిపించగానే మనం దేవునితో అటాచ్ అయిన విధానం ఇంకోలా ఉందండి. తెలుసు మనకు అదేమీ మనకు అర్థం కానంత లోతేం కాదు. ఒక మాట చదవడానికి ఇష్టపడుతున్నాను. 119 కీర్తన 67వ లేఖనం కూడా దీనికి సంబంధించి గుర్తు చేసుకోవడానికి సరిగ్గా సరిపోయే వాక్యము. 119 కీర్తన 67వ లేఖనం కూడా మనతో ఏ విధంగా మాట్లాడుతుందో మీరు చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. వాస్తవం అందరిలో ఇది, ఈ భక్తుల్లో మనలో కూడా. 67లో అంటున్నాడు, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని. కానీ కింద వెంటనే రెండవ మాట రాస్తున్నప్పుడు, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఎవరు ప్రిపేర్ చేసింది ఇతన్ని? ఎవరు? శ్రమ ప్రియమైన వాళ్ళ. కలగక మునుపు దీన్ని విడిచి పరిగెత్తాలన్నటువంటి ఆవేదన మనం ఏమన్నా ప్రాయంలో ఉన్నప్పుడు ఇది ఎక్కువ కనపడుతుందండి. అప్పుడు పెద్దగా శ్రమలే ఉండవండి. ఏమన్నా ట్రబుల్స్ మన లైఫ్లో ఎదురైనా మదర్ ఫాదర్ ఉంటారు ప్రియమైన వాళ్ళ. మన అవసరాలు చూస్తారు, మన ఫీజులు కడతారు, మనకేమన్నా అనారోగ్యాలైన హాస్పిటల్ మొత్తం పే చేస్తారు, అన్నీ చూసుకోగలుగుతారండి. వారు ఉన్నారు కనుక అప్పుడు మనకి ఏం తెలియదు అంటే శ్రమ అస్సలు తెలియదండి, అస్సలు తెలియదు. అంటే ఒబే అవ్వాలన్న ఆలోచన కూడా అంతా ఉండదండి. అవన్నీ దూరం అయిపోయి ఎలోన్ అయిపోయి సఫర్ అవుతుంటాను చూసారండి. అప్పుడు ఎంత డిసిప్లిన్ వస్తుంది తెలుసా? ఎక్కలేంది వస్తుందండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఒకప్పుడు అవన్నీ ఉన్నాయనగానే మనం లెక్క చేయలేదు. అవి దూరం అయిన తర్వాత మనం ఎదుర్కొంటున్న శ్రమ మనకెంత భద్రతను నేర్పిస్తుంది అని అంటే, ఇదిగో ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నేను నడుచుకొనిచున్నాను. బహుశా ఇలా చెప్పొచ్చు అనుకుంటాను ప్రియమైన. ఈరోజు సంఘంలో, ప్రభువు నిర్మించుకుంటున్న సంఘంలో 100% శ్రమనుంది. వాక్యం అనుసరించి నడుచుకోవడానికి మారిన వాళ్ళ వంతే ఎక్కువగా ఉంది కావచ్చు. అందరము మనతో మంచిగా ఉన్నప్పుడు త్రోవ విడిచాం ప్రియమైన వాళ్ళ. అంటే చర్చ్ రావడం మానేయలేదు, ప్రేయర్ చేస్తూనే ఉన్నాం, బైబిల్ రీడింగ్ ఉంది, అంత బాగుందండి. కనెక్ట్ అయ్యలేము. ఆయనకు ఒక విధంగా విధేయత కలిగిన పిల్లలుగా లేము. ఆయన మనతో ఒకటి చెప్తున్నా అది మన హృదయమును గద్దిస్తున్నా, మన మనస్సాక్షిని కఠినపరుచుకొని దానికి వ్యతిరేకమైంది చేయడంలో ఏమాత్రం కూడా ఏ రోజు కూడా బాధను ఉందలే ఒకప్పుడు మనం బాగున్నప్పుడు. కానీ శ్రమ పట్టబడిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అని అంటే ఆ చిన్న చిన్న ఆ నొప్పిని కూడా మనం తెలుసుకుంటుంటాం. ఇది నేను చేయొద్దు, ఇది నేను ఇప్పటి నుంచి జరిగించొద్దు, నేను ఇలా మాట్లాడొద్దు, ఇది చూడొద్దు, ఇప్పటి నుంచి ఇలా చెప్పకూడదు, ఇలా దాయకూడదు, ఇలాంటివన్నీ నేర్చుకుంటాం ప్రియమైన. ఏది నేర్పించింది? శ్రమే. అదేం చేసింది అంటే దేవుని పరిశుద్ధతలో మనం పాలు పొందేవారుగా చేసిందండి. ఇవన్నీ పరిశుద్ధతకు సూచనలు ప్రియమైన వాళ్ళారా. అదే రాస్తున్నాడు హెబ్రీ 12లో. మీరు ఈ స్థితిని బట్టి వెనక తీయాలని మీరు అనుకోవద్దు. ఎంత బలమైనవి ఉన్నాయంటే, మొదటిది తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీకు తెలుస్తుంది తండ్రి వైపు చూస్తే. రెండోది ఏమంటున్నాడు అంటే ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలని ఆయన శిక్షిస్తున్నాడని మీకు తెలుస్తుంది. నిజంగాండి ఇలాంటి శ్రమను గూర్చిన ధ్యానం మన జీవితంలో ఉంటే శ్రమను మనం ఖచ్చితంగా ఇష్టపడతాం ప్రియమైన వాళ్ళ. శ్రమను ఇష్టపడడం ఏంటని మీరు అనొద్దు. పౌలు గారి జీవితం చదివితే కనపడేది అదేనండి. ఇష్టంతో కోరుకుంటున్నాడా, అయిష్టంగా కోరుకుంటున్నాడని చెప్పగలని చెప్పండి. ఆయన శరీరం మందు కొదవైన వాటిని నా శరీరం మందు సంపూర్తి చేయవలన నేను సాగిపోతున్నానని ఇష్టం లేకుండా అంటాడా? ఎవరంటారు చెప్పండి? అలా అన్న వాళ్ళు మురుకులు అవుతారేమో. ఇష్టపడ్డాడు కనుక. ఎందుకు ఇష్టపడ్డాడు? ఇలాంటి విషయాలు అర్థమయ్యాయి కనుకనే. నిజం ప్రియమైన వాళ్ళ. ఒక విధంగా ఎఫెసీ పత్రికలో ఉన్నప్పుడు కూడా బలమైన మాట రాస్తాడండి పౌలు గారు. ఈ శ్రమలు మనకు మహిమకరములై ఉన్నవి. ఎవరంటారు చెప్పండి అలాంటి మాట? మనం ఏమంటాము అని అంటే ఆ శ్రమను చూసి ఆ వ్యక్తి గురించి తప్పుగా సనుగుతుండొచ్చు మన సమాజంలో. కానీ దేవుని తరపున వెలుగు కలిగిన వ్యక్తి ఏమంటాడంటే
అతడు మహిమపరచబడుతున్నాడు అనగలడట. ఎఫెసీ 3 ఐ థింక్ 12 అలా ఉంటుంది ప్రియమైన వాళ్ళ వాక్యం. అదొకసారి చూడండి మీ కళ్ళతో ఆ మాట కూడా. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం చివరి లైన్లో మనకు కనపడుతుంది. ఇదిగో, మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ఏ విధంగా కావాలనుకుంటారు చెప్పండి? భక్తుడు అంటున్నాడు, ఇవి మీకు మహిమకరములు. ఓకే, మీ తరపున నేను శ్రమ పెట్టబడుతున్నాను, అయినంత మాత్రాన మీరు తప్పుగా భావించకూడదు. ఎంత లోతుగా మీరు ఎన్నుకోవాలి శ్రమను అంటే, ఇవి మీకు మహిమ. ఎంత మహిమ అంటే దేవుడు ప్రేమిస్తున్నాడన్న రుజువు ఉందండి అందులో. ఆయన పరిశుద్ధతలో పాలు పొందుకున్నటకు మనకు మార్గం తెరవబడిందని ఒక నిరీక్షణ ఉంది ప్రియమైన వాళ్ళ అందులో. ఇలాంటి మాటలు వినేసరికి అండి నిజంగా 13వ అధ్యాయంలో వచ్చేసరికి మనం చూస్తాం ప్రియమైన వాళ్ళ ఈ సంఘం చాలా మళ్ళీ వాళ్ళు సరిపెట్టుకోవడానికి చాలా దోహదపడ్డాయి ఈ మాటలు. ఓకే, కన్క్లూజన్కి వద్దాం ప్రియమైన వాళ్ళ. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే మనకు కనపడుతున్నటువంటి మాటలు మనకు నేర్పిస్తున్నవి ఏమిటి అంటే, ఇక ఈ 12వ అధ్యాయంలో డీల్ చేస్తున్నాడు డీప్గా. ఒక విధంగా మీరు ఈ శ్రమను బట్టే వెనక తీయాలన్న ఆలోచన మీరు దేవుని ముందు పెట్టుకుంటే ఈ శ్రమలు మీకు ఎంత మేలో చూడండి అన్నట్టుగా కన్క్లూడ్ చేస్తున్నాడు ఆయన మాటల్ని. ఇలాంటి విషయాలన్నీ చెప్తూ ఆయన అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం అద్భుతంగా ఉన్న మాటలు మళ్ళీ 9 నుంచి. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉంటివి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువ లోబడి బ్రతకవలెను కదా. 10లో అంటుండు, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టుగా మనం శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. ఇదే హెబ్రీ 5వ అధ్యాయం మనం 9వ వాక్యంలో కూడా చూసినప్పుడు అదే కనపడుతుంది. తాను పొందిన శ్రమల చేత ప్రభువట విధేయతను నేర్చుకున్న మాట అక్కడ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఈ విషయాలను మనకు నేర్పిస్తున్న లోతు చూడండి ఎలా ఉందో. క్రీస్తు సారూప్యంలోనికి ఈ శ్రమ మనల్ని సంపూర్ణంగా తీసుకొని వెళ్ళగలదు. నిజం ప్రియమైన వాళ్ళారా, మనం శ్రమ పెట్టబడిన వారి జాబితా వారి వంతే చదువుతుంటాం తప్ప బైబిల్లో బాగా క్షేమాన్ని అనుభవించి దేవుని దగ్గర ఈ లోకంలో ఉన్నతంగా అంటే అనుభవించి బతికిన వాళ్ళ వంతు మనం చదవం ప్రియమైన వాళ్ళ. అలా వదులుకోలేకనే ప్రభువును వదులుకున్న వ్యక్తి ఎవరని చెప్పవచ్చు అంటే యవ్వనస్తుడైన ధనవంతుని గుర్తు చేసుకోవచ్చు అండి. కలిగి ఉన్నది విడిచిపెట్టి ఇప్పుడు నన్ను వచ్చి వెంబడించు. ఒక విధంగా ఇలా చెప్పొచ్చు అండి. పాజిటివ్గానే మాట్లాడుతున్నాడు. అతను ఏమంటున్నాడు, ఇవి నేను చిన్నప్పటి నుంచి అనుసరించుతూనే ఉన్నాను. ఎందుకు అనుసరిస్తున్నాడు అంటే అతను డే 1 నుంచి అతని లైఫ్ ఎలా ఉంది అంటే ఒక విధంగా అండి అంటారు కదా, అతను బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అన్నట్టుగా మంచి భౌతిక స్థితి కలిగిన కుటుంబంలో పుట్టాడు. ఎటువంటి ఇబ్బందులు లేవు. వాటికి సంబంధించినదంతా ఎదుర్కోగానే అతనికి హ్యాండిల్ చేయడం ఈజీ అయిందండి. రైట్, మీకు ఒకటి చెప్పాలి ప్రియమైన. రీసెంట్గా నేను ఒక బుక్ చూశానండి ఆన్లైన్లో. దానికి సంబంధించి నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంత విచిత్రంగా రాశారు ఆ పుస్తకాన్ని అని అంటే, మనకు బైబిల్లో కయ్యను హేబేలు ఉన్నారు ప్రియమైన. ఒక వ్యక్తి కూడా వాళ్ళ క్యారెక్టర్ని బేస్ చేసుకుని పుస్తకం రాశాడు. చాలా ఫేమస్. అటు వెస్ట్రన్ కల్చర్లో బాగా కొన్నారు, సైకాలజీ పరంగా దాన్ని బాగా వాడుతున్నారట. కయ్యను అండ్ హేబేల్ మీద రాశాడు. కాకపోతే కంప్లీట్ ఆపోజిట్ ప్రియమైన అన్నారు. మన బైబిల్లో ఉన్నటువంటి కయ్యను హేబేలుకు కంప్లీట్ ఆపోజిట్. మన బైబిల్లో ఉన్నటువంటి కయ్యను హేబేలు గురించి దేవుడు సాక్ష్యం చెప్పినప్పుడు కయ్యను చెడ్డవాడు అన్నాడు, హేబేలు నీతివంతుడు అన్నాడు. కానీ ఆ పుస్తకం రాసిన వాడు ఎంత తెలివిగా రాశాడు అంటే కయ్యన్ని మంచోని చేశాడంటే హేబేల్ని చెడ్డోని చేశాడు. రాసిన కాన్సెప్ట్ ఏంటో తెలుసా? కయ్యనేమో పుట్టుక నుంచి పేద కుటుంబంలో పుట్టాడు, పేద పరిస్థితుల్లో పెరిగారు, పేద జీవితంలో అనేక స్ట్రగుల్స్ చూసి తన జీవితం ఒకలా వెళ్తుంది. హేబెల్ అనే వ్యక్తి ధనవంతుని కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుంచి ఎటువంటి హార్డ్ ఫేజ్ లేదు, ఎటువంటి కష్టాలు లేవు. అది కోరుకున్నది తలపెట్టినట్టుగా అన్నీ నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమంటే ఇలా రాసుకుంటూ వచ్చి దాని కన్క్లూజన్ ఏ విధంగా తీసుకొని వచ్చాడు అని అంటే, ఇదిగో ఈ కయ్యన్ అనే వ్యక్తి తను ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి ఇగో సమాజంలోకి ఎవరిని నమ్మొద్దు, నేను మనుషుల పట్ల నేను అనుకున్నటువంటి ఉద్దేశంతో బ్రతికి నా జీవితం నేను చక్కగా పెట్టుకోవాలని వాడు నేర్చుకున్నాడు. హేబెల్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి మంచి గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉన్నాడు కనుక ఎటువంటి ఇబ్బందులు లేవు కనుక ఇతను ఈ విధంగా ఎదిగాడు. ఒక విధంగా అండి ఎలాంటి కన్క్లూజన్ తీసుకొచ్చి వదిలిపెట్టేశాడు అని అంటే, ఇదిగో అది విన్నప్పుడు ప్రియమైన అట్లా ఎంత డిస్టర్బ్ అయ్యి ఉండే అంటే వారిని అసలు దేవుడు చెప్పినటువంటి వ్యక్తులను ఇంత ట్విస్ట్ చేసి ఒక పుస్తకాన్ని రాసి వదిలేరా సమాజంలోనికి అని. నిజంగా అండి ఈ విషయం మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, ఇప్పుడు మనం నొందుతున్న శ్రమ మనకు ఏ విధంగా ఉంది అన్నట్టు ప్రియమైన అట్లా మంచి విషయంలోనికి మనం నడిపించేటట్టుగా ఉంది తప్ప ఈ మంచి నుంచి వెనక తీసి నేను వెనక్కి వెళ్ళిపోతాను, నా నాగటి మీద చేపెట్టిన నేను వెనక తీసుకుంటానని నేర్పించేటట్టుగా లేదు. అది మనం నేర్చుకోవాలని అది గుర్తు చేస్తున్నాను. మరొకసారి నేను చదువుతున్నాను 10 నుంచి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనం శిక్షించిరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు.
11 మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు. ఇది చాలా గొప్ప ఓదార్పు కలిగిన మాట ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఇందులో నిజాయితీ ఉంది ఈ మాటలో. ఈ మాట ఎంత చెప్తుంది అని అంటే నిజంగా మనం సఫర్ అవుతామని చెప్తుందండి. దేవుడు శ్రమ పెడుతున్నాడు కనుక మన మెజర్ చూసో లేకపోతే మన కన్వీనియన్స్ చూసో మన కంఫర్ట్ చూసో మనల్ని సఫర్ చేస్తాడని మీరు అనుకోవద్దు. నిజంగా దుఃఖమే కలుగుతుంది, మనకు దుఃఖకరంగానే ఉంది తప్ప సంతోషకరంగా ఏమి ఉండదు అని చెప్పాడండి. కానీ వెంటనే ఏమన్నాడు అని అంటే అయినను దాని యందు అభ్యాసం కలిగిన వానికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇచ్చును. ఆ ప్రాక్టీస్లో ఉన్నవానికి అది చాలా బెనిఫిషియల్ అంటున్నాడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఆ అభ్యాసం కలిగి ఉండడం అనేది ఈ మాట దేని గురించి చెప్తుంది చెప్పండి? శ్రమ గురించి చెప్తుందండి. కొంతమంది ఇలా కూడా ఉన్నారు ప్రియమైన వాళ్ళు క్రైస్తవ సమాజంలో. కోరుకొని వారు ముగింపు వరకు శ్రమననే మార్గాన్ని ఎన్నుకొని ఒక విధంగా పంటి బిగువతో ఓర్చుకొని చనిపోయిన వారు కూడా ఉన్నారండి. కాకపోతే ఏంటంటే అలాంటి వ్యక్తుల సాక్ష్యం మనకు దొరకని కారణాన్ని బట్టి దేవుడు అలాంటి జీవితంలోనికి మనల్ని నడిపించడం అనుకుంటాం. కానీ ఇలా చెప్తున్న మాట అదే ఉంది ప్రియమైన వాళ్ళరా. ఆ 11 మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నాను. ఏమని చెప్తున్నా? ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా అయితే కనపడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి సమాధానకరమైన ఫలం ఇచ్చును. దాని యందు అభ్యాసం కలిగిన వారికి. అభ్యాసం అనేది అంటే ఏదో ఒకరోజు చేసి వదిలేసేది కాదు ప్రియమైన వాళ్ళరా. మనకు తెలుసు స్కూల్లో ఉన్నప్పుడు మనందరం చేసింది ఏంటో. మనకు స్కూల్లో టీచ్ చేసింది ఇంటికి వచ్చి మనం ఎవ్రీడే చేయాల్సిందేనండి. అదేమిటి అని అంటే ఒక విధంగా ప్రాక్టీస్ ప్రియమైన వాళ్ళరా. అందులో ఏముందంటే ఒక అభ్యాసం ఉన్నది. ఈ మాట్లాడుతున్న ఈ మాటలో శ్రమను ఒక ప్రాక్టీస్గా చూపెడుతున్నాడు చూడండి. చాలా వరకు నేను ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ అన్న మాట ఇంగ్లీష్లో వినపడుతుంటుంది ప్రియమైన వాళ్ళ. నేను క్రిస్టియన్ ఫెయిత్లో నడుస్తున్నాను అనడానికి విట్నెస్ ఇచ్చుకుంటుంటారు. ఈ లేఖనం ఏం చెప్తుందో తెలుసా అండి? శ్రమను కూడా మనం విట్నెస్ ఇచ్చుకోవాలట, శ్రమకు మనం సాక్ష్యం ఇచ్చుకోవాలి. వీఆర్ ప్రాక్టీసింగ్ సఫరింగ్స్ అనే మాట చెప్పగలగట క్రైస్తవునిగా మనం. చాలా లోతు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఈ మాటలండి ఇలా శ్రమలు ఉన్న వారికి లోతు తెలుస్తాయండి. ఈ పత్రిక ఉన్నవారికి ఇవి సరైన మాటలు ప్రియమైన వాళ్ళ. అందుకోసం కింద అన్నాడు ఇప్పుడు మీరు ఈ మోడలైన చేతులను సడలిన కాళ్ళను ఇప్పుడు బలపరచుకోండి ఈ మాటల చేత. ఇక వెనక తీయాలన్న ఆలోచనల నుంచి ఇక ముందుకు రండి. ఈ పడిపోయే స్థితిలో నుంచి ఇక పురికొల్పబడండి. ఒకరు విశ్వాసం చేత ఒకరు ఆదరించుకొని కట్టుకోండి ఇప్పుడు మీరు. అదే నాడు 12లో. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటి కాళ్ళను బెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గము సరళం చేసుకోండి. దాని అర్థం చాలా స్మూత్ వే ఉంటుందని కాదు, ఇదే మన వే, ఇదే మన మార్గము. అంతే ప్రియమైన వాళ్ళారా. ఇది ఇప్పుడు జస్ట్ మన చెవులకు టిక్లింగ్గా ఉండొచ్చు, అంటే జస్ట్ మనల్ని వినసొంపుగా ఉండొచ్చు ఇప్పుడు మనం విన్న మాటలు. కానీ ప్రభునామంతో నిజంగా శ్రమను అందుకుంటున్నప్పుడు అప్పుడు ఈ పత్రిక కనుక మన హృదయంలో ఉండగలిగితే బహు గొప్ప ధైర్యము. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఇదిగో మీకు మీ ముందు నడిచిన అపోస్తులను ప్రధాన యాజకుడినైనా యేసు వైపు మీరు లక్ష్యం ఉంచండి అన్నమాట అప్పుడు వినపడుతుంది ప్రియమైన అట్లా. అది రైట్ టైం అంతే. అప్పుడు మన ప్రభువు మనం ఈ మాటల్లో చెప్పబడినట్టుగా మన కళ్ళ ముందుంటాయి. మీరు అవమానంను నిర్లక్ష్య పెట్టి నిజంగా సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన పందెంలో నిజంగా మనల్ని అందరినీ తండ్రి యొక్క చిత్తంలో ఆయన ముందు నిలబెట్టాలన్న ఆలోచన కలిగిన వాడై తనకున్నటువంటి అవమానం అంతటినీ సహించి సిలువను ఓర్చుకున్న ఆయన మనకు గుర్తు రావాలి. అలాంటి మాటలే చెప్పాడండి వీళ్ళతో. ఈ మాటలు చెప్పుకొని ఇప్పుడు మీరు మీ మార్గంలో సరళం చేసుకోండి. దాని అర్థం మళ్ళీ అభ్యంతరపడకండి, స్టంబుల్ అవ్వకండి. ఒక విధంగా వేగంగా ఒక ఏ విధంగా చెప్పాలి, ఒక క్లియర్ పాత్ దొరికితే ఎంత వేగంగా స్ట్రైట్గా మనమైతే వెళ్ళగలం అలా సాగిపోండి ఈ మార్గంలో. ఇప్పుడు అలా సాగిపోండి అన్న దాంట్లో శ్రమకు అగెన్స్ట్గా అంటే వ్యతిరేకంగా కాదు, అభ్యాసం చేస్తూ సాగండి. అభ్యాసం చేస్తూ ఈ మాటలు ఈ పత్రిక ముగింపులో వినపడుతున్నప్పుడు ఎలా ఉన్నాయంటే సరైన కాస్తో సరైన వేలో వీటిని డీల్ చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మొదటి భాగమంతా ప్రభు ఎంత శ్రేష్ఠుడా కనపరిచిన ఈ భక్తుడు ఆ తర్వాత వీళ్ళ దగ్గరికి రాగానే వీళ్ళతో చెప్తున్నాడు ఈ మార్గం మరీ శ్రేష్టము. ఇందులో గుర్తు ఏమిటి అంటే మీరు నొందుతున్న శ్రమే గుర్తు. శ్రేష్టమైన మార్గంలో ఉన్నారు, శ్రేష్టమైన ఆయన మీరు ఆశ్రయించారు, ఆ శ్రేష్టమైన సేవకుని మీరు సేవిస్తున్నారని బలమైన గుర్తు ఈ శ్రమే. అందులో దేవుని ప్రేమకు ఆనవాలుగా ఉంది ఆ శ్రమ. దేవుని పరిశుద్ధతలో మనం పాలు పొందుటకు సహాయం చేస్తుంది ఆ శ్రమ. దీనిలో మనం అభ్యాసం కలిగిన వారమైతే నీతియు సమాధానమైన ప్రతిఫలం ఇస్తుంది ఈ శ్రమ. ఇది ఏం నిష్ప్రయోజనం అయ్యేది కాదు. ఐ థింక్ ఈ సమయంలో ఒకసారి రోమిలకు రాసిన పత్రిక మాటలు కూడా గుర్తు చేయాలనుకుంటున్నాను ప్రియమైన వాళ్ళు. ఇక్కడ కూడా ఒక మాట మన కొరకు రాయబడి ఉన్నది చూడండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము
6వ వాక్యం నుంచి చూడగలిగితే ఎలాంటి మాటలు ఉన్నాయి చూడండి. లేకపోతే ఇలా చదువుదాం, 4 నుంచి చదువుదాం. 4 నుంచి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదవా? నీ కాఠిన్యమును మార్పు పొందిన నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడ దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. కానీ 7లో అంటున్నాడు, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమయు ఘనతయు అక్షయతను వెదుకువారికి నిత్య జీవమును ఇచ్చును. ఈ మాటలు ఏం నేర్పిస్తున్నాయి చెప్పండి? మనము ప్రభునామ నిమిత్తం శ్రమ నొందుతున్న ఈ క్రియలను బట్టి రేపు మనకు అనుగ్రహించబడే ఫలం ఎలా ఉంటుందట అంటే, వాని క్రియలు చెప్పిన వాని ఫలం ఇస్తానన్నాను కదా, ఆ క్రియల ఫలం ఎలా ఉంటుందంటే నీతి సమాధానంతో కూడిన ఫలం దొరుకుతుందట. ప్రియమైన వారలారా, ఈ శ్రమల మీద అభ్యాసం కలిగిన జీవితంలో ఉంటే మనం వీటికి వ్యతిరేకంగానూ వీటికి దూరంగానూ పారిపోతే కాదు. రైట్ నౌ మన జీవితాలు బాగున్నాయి, నేను ఒప్పుకుంటాను ప్రియమైన, నా జీవితం కూడా బాగుంటుంది, ఏమి శ్రమను ఉండటం లేదు. కానీ మనం ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాం కదా, రేపటి రోజున సకల జనుల చేత మనం ద్వేషింపబడతామని. అప్పుడు ఈ పత్రిక మన హృదయంలో ఉండాలి, ఈ మాటలు మన హృదయం. మరీ శ్రేష్టమైన దేశం కోసం మనం ఎదురు చూస్తున్నాం. మన ఆత్మను రక్షించుకున్నట్టుకు కొంత ఓర్పు మనకు అవసరమై ఉన్నది. అందుకోసం విశ్వాసంతో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం ఇంకా కనిపించకపోయినా ఓర్పుతో మన విశ్వాసం అనే ఒక విధంగా మన లంగర్ను మనం వేసుకొని మన జీవితంలో సాగుతున్నాం. ప్రియమైన వారలారా, దానికోసం భక్తులు ఉన్నారు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ప్రభు ఈ మాటలు చెప్తున్న తన పరిశుద్ధతలోనికి పిలుస్తున్న పిలుపు ఈ శ్రమలో ఉందని ఈ మాటలన్నీ వినపడుట మనకు కావాలి. ఆ తర్వాత ఒక విధంగా అండి, ఇంత ఎంకరేజ్ చేసిన తర్వాత సడన్గా టర్న్ ఉంటుంది. ప్రియమైన ఎలా ఉంటుంది అని అంటే, ఇంత మీతో చెప్పిన తర్వాత కూడా మీలో చేదైన వేరు మొలుస్తుంది, జాగ్రత్త. నిజం, ఈ పత్రిక చేరిన తర్వాత చేదైన వేలు మొలుస్తుంది. ప్రియమైన ఎలా చెప్పగలను తెలుసా? ప్రారంభ శతాబ్దం మొదలైంది ఇలాంటి టీచింగ్తోనండి. కానీ 2000 సంవత్సరాలకు ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఎంత పెద్ద చేదు కమ్ముకుందో తెలుసా? ఇప్పుడున్న సంఘమును 2000 సంవత్సరాల ముందుకు వస్తే అసలు శ్రమ ఆనవాళ్ళే సంఘంలో లేనంత దూరం తీసుకెళ్ళిపోయారు ఈరోజు చర్చ్ని. నేను కూడా వెళ్ళిపోయానండి ఆ ప్రవాహంలో, చాలా దూరం, ఆధారం దొరకనంత దూరం కొట్టుకుపోయాను. అదే అంటాడు, చదుదాం 14 ముందు చూద్దాం. అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఒక విధంగా ఈ మాట కొంచెం లోతుగా ఉంటుంది, ఇండివిజువల్గా మనం ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వారలారా. కానీ ఈ మాట ఇస్తున్నటువంటి పిలుపు ఏమిటి అని అంటే, మీరు బలపరుచుకునే క్రమంలో ఇప్పుడు మీరు అందరితో సమాధానముకు పరిశుద్ధత కలిగి ఉండడానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. మీరు బలపరుచుకుంటారు ఈ మాటల చేత. వడలిన చేతులు, సడలిన కాళ్ళు, బెనికినటువంటి మీ పాదాలు, మీ త్రోవలు సరళం చేసుకుంటారు కదా. ఆ ప్రయాణంలో మీరు ఒకరితో ఒకరు సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును దేవుణ్ణి చూడడు. ఆ తర్వాత 15లో అంటున్నాడు, ఈ మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమోనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమోని. సేమ్ ఇంట్రడక్షన్లో మీతో చెప్పినట్టుగానే మళ్ళీ మనకు ఆ ప్రమాదం ఉంది, ఆ థ్రెట్ ఏంటంటే కృపను పొందకుండా పడిపోయే పరిస్థితి ఉందట. చేదైన వేరు మొలిసి ప్రియమైన తప్పిపోయేటువంటి స్థితి కూడా ఉందట. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడే వీటిని ఒక క్రైస్తవుని కోణంలో మనం నేర్చుకోకపోవడాన్ని బట్టి, దేవుడు చెప్పిన రీతిగా అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి అభ్యంతరపడేటువంటి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ఎలా ఉంటుందట అంటే అండి, చేదు వేరుగా ఉంటుందట. బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు మనకు వేరు లేదండి. వేరు ఇప్పుడు ఎవరు అంటే మనలో ఇండివిజువల్గా లేదు, మనం అంటుకట్టపడ్డాం ప్రియమైన వాళ్ళు. క్రీస్తు అనే ఒక ద్రాక్షావల్లికి వేరు ఆయనలో ఉందండి. కానీ విచిత్రం చూసారా, చర్చ్లోనికి ఇప్పుడు ఇంకొక ఫేజ్ ఏదో వచ్చిందట తెలుసా, ఒక వేరు మొలిసేటువంటి ఒక ఫేజ్ వచ్చిందట. ఇదేంటంటే ఇంత విచిత్రంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళు. ఇది మనతో కొలసి పత్రికలో కూడా అంటారు, ఆయనలో మీరు వేరు పారండి అంటాడండి. కొలసి 2:7లో కూడా అదే మాట ఉంటుంది. మన మత్తయి సువార్త విత్వాను ఉపమాన భాగంలో కూడా వాక్యం చెప్పినప్పుడు ప్రభు అదే అంటాడు, వానిలో వేరు లేనందున శ్రమ అయినను హింస అయినను కలగగానే కథం ఇక వెనక తీస్తాడు ప్రభులో నుంచి. సేమ్ అండి. ఇక్కడ మళ్ళీ పౌలు గారు గుర్తు చేస్తే ఉంటున్నానండి, ఇప్పుడు అసలు మీకు వేరుతో ఆస్కారమే లేదు, అంటే మీకు మీరుగా వేరు మొలిపించుకోవాల్సిన అవసరమే లేదు, మీరు ఇప్పుడు అంటు కట్టబడ్డారు. కానీ ఈ సత్యమును, మనకు శ్రమ ఉందన్నటువంటి ఈ వెలుగును మనం అంగీకరించకపోతే చేదైన వేరే ఏదైనా మొలిచి మళ్ళీ తప్పిపోయే ప్రమాదం ఉంది కనుక జాగ్రత్త. సమ్టైమ్స్ అండి ఆ చేదైన వేరే ఎలా మొలుస్తుంది అనడానికి రెఫరెన్స్ ఇచ్చాడండి ఏషావుని. వాస్తవానికి సీక్వెన్స్ కదా, ఆర్డర్ వైజ్గా రాస్తున్నాడు. ఎందుకు సడన్గా మళ్ళీ ఏషావుని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేశాడు అంటే నేను రీజన్ చెప్పగలను. ఒక చేదైన వేరు మొలవడానికి అతను ఆస్కారంగా ఉన్నాడు అని గుర్తు. ఏషావులో ఎంత పెద్ద కారణాన్ని చూస్తాం చెప్పండి మనం? ఏషావులో ఎంత పెద్ద కారణాన్ని చూస్తాం? దేవుని యొక్క ఆశీర్వాదంలో నుంచి పడిపోవడానికి చాలా పెద్ద కారణం ఏం కాదండి, చాలా చిన్న కారణమని హైలైట్ చేయడానికి. అక్కడ
మనలో చేదైన వేరు మొలిసి మళ్ళీ ప్రభువులో నుంచి బయటికి లాగి వెళ్ళిపోవడానికి మనల్ని ప్రలోభ పెట్టేది ఏదో అతీతమైంది వస్తాను కూడా కొన్నిసార్లు అనుకోవద్దట ప్రియమైన వాళ్ళరా. కొన్నిసార్లు ఏషావు జీవితంలో ఎదురైనంత ఆర్డినరీ థింగ్ కూడా మనల్ని ప్రభువులో నుంచి లాగగలదు. ఎప్పుడు నాకు నేను ఇండివిజువల్గా వేరుతో మళ్ళీ నేను బతకగలనని ఇంకో సెకండ్ సోర్స్ వెతుక్కుంటే, కానీ ప్రభుత్వం అంటు కట్టి ఉంటేనండి ఈ వేరేం చేయదిక. ప్రభుత్వం అంటు కట్టబడేటువంటి జీవితం ఎలా ఉంటుంది అని అంటే, ఇదిగో ఆయన పరిశుద్ధతలో నేను పాలు పొందినట్లు నా జీవితం శ్రమ గుండా తీసుకెళ్తున్నాడు. ఆ శ్రమకు మనం అతికితేనంటే ఇంకో వేరుతో పని లేదు మనకి. కానీ ప్రాబ్లం ఏమొచ్చింది అని అంటే, ఇది లేకుండా కూడా నేను ప్రభులో ఉండగలనని మనం సపరేట్ అనుకుంటాం చూడండి. ఆ సపరేట్ అనుకున్నప్పుడు మొలిసేది ఏంటంటే ఒక చేదైన వేరు ప్రియమైన. దీని అర్థం అండి అది బిహేవియర్లో ఉండొచ్చు, ఇంకో దాంట్లో ఉండొచ్చు. కానీ నేనే దీన్ని మెడిటేట్ చేసిన నాకేం కనపడిందంటే, ఇదిగో ఈ ఆలోచనతో కూడా నేను ప్రభులో నిలవగలను, ఐ కెన్ స్టాండ్, నేను నిల్చోగలనని ఆ స్థితికి గుర్తుగా ఉంది ప్రియమైన. అది మొలిసింది అనుకోండి, ప్రభు అన్నాడు తప్పిపోవడం మాత్రం ఖచ్చితమండి. దానికోసం మీరు చాలా పెద్దది కూడా వెతుక్కోని అవసరం లేదు. అక్కడ గుర్తు చేసిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఏషావు. దాని విషయంలో సంఘంలోని పలుమార్లు చెప్పాను, మాటికి ధ్యానిస్తున్న కొద్దీ ఇంకొంత వెలుగు కనపడుతూనే ఉంటుంది. ఎన్నో ట్రై చేశాడు, కానీ అతను మిస్ చేసింది ఏంటి అని అంటే రిపెంటెన్స్ని మిస్ చేశాడు ప్రియమైన వాళ్ళారా. ట్రై అయితే చాలా చేశాడండి. ఈరోజు మనం కూడా ట్రై చాలా చేస్తుండొచ్చు ప్రభులో. సువార్త విషయంగానో, లేకపోతే ఇంకొకరికి హెల్ప్ చేసే విషయంగానో, లేకపోతే ఇంకొకరికి బోధించే విషయంగానో, లేకపోతే ఇంకొకరికి ధనాన్ని ఇచ్చే విషయంగానో, ఇంకొకరికి పరామర్శించే విషయంగానో ఎన్నో రకాలుగా మనం ట్రై చేస్తుండొచ్చు అండి. కానీ మనం మిస్ చేస్తుంది ఏమిటి అని అంటే మారు మనసుని. ఏషావులో అదే ఉంది ప్రియమైన. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు ఎంతో శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరక విసర్జింపబడిన మాటలో మనకు లోతుగా కనబడేది ఏమిటి అని అంటే ఎన్నో ట్రై చేశాడు. రిపెంటెన్స్ ట్రై చేసినట్టు బాగుండేది అతను. అది ఆలోచించాలి ప్రియమైన వాళ్ళు. మనకు బాగా టచ్ అవుతాడండి ఏషావు. ఎందుకంటే మారు మనసు ఇప్పుడు మనకు చాలా దగ్గర పదము. ఆ టైంలో అసలు వినపడే ఆనవాలే లేని పదం అండి. నువ్వు మారాలన్నటువంటి మాట అప్పుడు ఆనవాలే లేని పదం ఏషావు టైంలో. ఇక్కడ మన టైంలో ఇక్కడ ఇప్పుడు మనం బాగా నిర్లక్ష్య పెట్టేది అదే అయితే ప్రియమైన వాళ్ళరా. అయ్యో ఇక నిలవం మనము, ఆ చేదైన వేరొక ఆస్కారం దొరుకుతుంది, మొలుస్తుంది, పూల ఓడుతుంది. సమరపు చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఈరోజు మనం విన్నటువంటి మాటల్లో మనకు కనపడింది ఏమిటి అంటే ప్రభువు మన జీవితంలో తీసుకుని వస్తున్న శ్రమ మనకు మేలుకరంగానే ఉంది. దాని ఎంత అభ్యాసం కలిగి ఉంటే నీతి సమాధానకరమైన ఫలం ఇచ్చేటట్టుగానే ఉంది తప్ప ప్రభులో నుంచి మనల్ని పడగొట్టేది అయితే కాదు. పడగొడుతుందని మనం అనుకుంటున్నది అది చేదైన వేరు. దాని నుంచి మనం బయటకు వచ్చేసి ప్రభుతో అంటు కట్టబడితేనే ఆయన వలె మనం ముందున్న పందెంలో మన ఓపికతో ఆయన సహించినట్లుగా మనం సహించుకొని ఆయన తిరస్కరింపబడినట్టుగా మనం తిరస్కరింపబడతామన్న గురితో తుదమట్టుకు సాగితేనే. ఎంతవరకు డెప్త్ వెళ్ళాలి అని అంటే ఇంకో మాట అన్నాడు, రక్తం కారేంత వరకు కూడా కొన్ని జీవితంలో దేవుడు పెట్టుకున్నాడు. కొన్ని పాత్రలను కొన్ని మహిమలకు వాడుకుంటున్నాడు ప్రియమైన వాళ్ళగా. వారి వల్ల ఆ విధంగా జరుగుతుంది. అపొస్తలుల జీవితం చదివితేనండి ఆల్మోస్ట్ అండి 12 మందిలో 11 మంది డెత్ చాలా భయంకరంగా జరిగింది ప్రియమైన వాళ్ళు. ఇలా చెప్పొచ్చు, రక్తం కారునంతగా ప్రభునామ నిమిత్తం శ్రమ నుండి చచ్చిపోయారు తప్ప క్షేమంగా చచ్చిపోలేదండి. అలానే కేవలం 11 మందికి అని మీరు అనుకోకూడదు. ఒక సేవకుడు చాలా గొప్పగా చెప్పాడు ప్రియమైన వాళ్ళు. ఆయన అన్నది ఏమిటి అంటే రక్తంతో చెందిన అంటే భక్తుల చిందిన రక్తం అంటే ప్రియమైన సంఘం అనే పునాది రాళ్ళ మధ్య ఒక విధంగా అతికిన సిమెంట్లా పనిచేసి నిర్మింపబడింది అన్నాడండి. చాలా ఆశ్చర్యం అనిపించింది. మనకు కట్టడం అనగానే సిమెంట్తో తెలుసు ప్రియమైన. ఆ సేవకుడు అన్నమాట ఏమిటి అని అంటే ఆనాడు చిందించబడిన ఆ రక్తము ఒక్కొక్క రాయి మధ్య సిమెంట్గా పనిచేసి అతికించి ఈరోజు కట్టిన సంఘంలోకి మీరు నేను వచ్చామన్నప్పుడు అయ్యో ఎంత లోతుగా వెళ్ళారనిపించింది. ఓకే ప్రియమైన వాళ్ళ, ఇవి వింటున్నప్పుడు చాలా భారంగా ఉంటాయి, కానీ ఇవి సత్యములు. ఇది క్రీస్తులో నిజ జీవితము. ఈ జీవితం నుంచి వెళ్ళిపోకూడదు, పడిపోకూడదు అనడానికి ఈ మాటలు చెప్తున్నాడు ఈ భక్తుడు. ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉందండి, ఇంకా అద్భుతమైన పిలుపు ఉంటుంది ఈ 12వ అధ్యాయం సెకండ్ హాఫ్లో. దాని కొరకు కనిపెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. వచ్చే వారం కొరకు ఎదురు చూద్దాం. తలలో